హాయ్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు రాఖీ పండుగ. రాఖీ ఏ సమయంలో కట్టాలో తెలుసుకుందాం. ఈ ఏడాది రాఖీ పౌర్ణమి ఆగస్టు 9 శనివారం, అంటే రేపు మనం జరుపుకుంటాం. ఏ సమయంలో కట్టాలో ఇప్పుడు తెలుసుకుందాం. పౌర్ణమి తిథి 8వ తారీఖు మధ్యాహ్నం 2 గంటల నుంచి ప్రారంభమై మరుసటి రోజు అంటే శనివారం మధ్యాహ్నం 1:24 గంటల వరకు ఉంటుందని పండితులు చెప్పారు. శనివారం రోజున ఉదయం 5:56 నుండి మధ్యాహ్నం 1:24 గంటల లోపు రాఖీ కట్టేందుకు మంచి సమయమని, శుభ సమయమని పండితులు అంటున్నారు. ఆ రోజు మధ్యాహ్నం 12 గంటలకు, అంటే శనివారం మధ్యాహ్నం 12 గంటల నుంచి 12:53 వరకు అభిజిత్ ముహూర్తం ఉందని, ఇది చాలా మంచిదని చెప్పారు. ప్రదేశ కాలంలోనూ సాయంత్రం 7:19 నుంచి రాత్రి 9:20 వరకు రాఖీ కట్టుకోవచ్చు. ఇది మంచి ముహూర్తం. మధ్యాహ్నం 12 నుంచి 12:53 వరకు, అలాగే సాయంత్రం 7:19 నుంచి 9:24 వరకు. అలాగే ఇంకో విషయం ఏంటంటే, భర్తకు భార్య రాఖీ కట్టొచ్చా? ఇది అందరికీ కొత్తగా వచ్చిన డౌట్ అనుకోండి. అన్నా చెల్లెళ్ళు, అక్క తమ్ముళ్ళు పవిత్ర బంధానికి ప్రతీక రాఖీ. అయితే కేవలం సోదరులకే కాదు, భర్తలకు రాఖీ కట్టే ఆచారాన్ని మధ్యప్రదేశ్, చింద్వాడ సహా పలు ప్రాంతాలు పాటిస్తున్నారు. ఎందుకంటే పూర్వకాలం ఒక కథ ఉండేది. ఇంద్రుడికి భార్య ఇంద్రాణి రాఖీ కట్టినట్లు పురాణాలు చెబుతున్నాయి. పెళ్ళంటే బాధ్యత, భార్యకు ఒక రక్షకుడులా తోడుగా ఉంటానంటూ భర్త చేసే ప్రతిజ్ఞ అని గుర్తు చేస్తూ మహిళలు భర్తలకు రాఖీ కడుతుంటారు. ఇక్కడ అసలు ఈ రాఖీ గురించి మనం పూర్తిగా ఇప్పుడు తెలుసుకుందాం. ఈ రాఖీ పండుగ ఒక ప్రత్యేక దినం. సోదరీమణులకు ఆమెకు రక్షణగా నిలిచే సోదరుడి ప్రమాణంగా ఇది మారుతుంది. ఇది విశ్వాసం, ప్రేమ, భద్రతకు సంకేతం. రక్త సంబంధం ఉన్నవారే కాదు, మనసు కలిగిన వారు కూడా ఈ రాఖీ బంధంలో భాగం అవ్వచ్చు. ఈ రాఖీ పండుగ అనేది మంచి అందమైన సందేశం ఒక అన్నా చెల్లెళ్ళకి. పురాణాలు ఏం చెప్తారంటే, శ్రీకృష్ణుని గాయపడినప్పుడు ద్రౌపది తన చీర భాగాన్ని చించి కట్టింది. అప్పుడు ఆ నిమిషం నుండి ఆమె రక్షణ శ్రీకృష్ణుడు బాధ్యతగా తీసుకున్నాడు ఒక అన్నగా. రాఖీ కట్టి మన కుటుంబ బంధాలకి కొత్త స్ఫూర్తి నింపుతాం. ఒక చిన్న రాఖీ ఒక గొప్ప బంధాన్ని గుర్తు చేస్తుంది. అందరికీ రాఖీ పౌర్ణమి శుభాకాంక్షలు. మీ సోదరి మీ బలమైన బంధానికి నిత్య సందేశం ఇవ్వాలని కోరుకుంటున్నాను. ధన్యవాదాలు.